నమస్తే సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రసన్న. హైదరాబాద్ నగరంపై వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి జనం ఇంకా తేరుకోకముందే మళ్లీ సోమవారం వర్షం కురిసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చినుకు పడితే నగరవాసులు ఉలిక్కి పడుతున్నారు. మరో 3-4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు అంటువ్యాధులు రాకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వర్షం మళ్ళీ వస్తుంది. మొన్నట్లాగా మళ్ళీ ఇళ్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందరూ కూడా ఈ రోజు రేపు జాగ్రత్తగా ఉండాలి. సన్నా ఏమైనా కిరాణా సామాన్లు బియ్యం అవి ఉంటే కూడా పక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకోవడమా ఏమైనా చేయండి, సరేనా? ఏమైనా భయంగా అనిపిస్తే వేరే దగ్గర షిఫ్ట్ అవ్వడమా లేకపోతే వేరే దగ్గర అరేంజ్ చేస్తాం. మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, సరేనా? ఈ పదించే కదా అమ్మా, ఎవరు లేరా? మీతో ఎవరు లేరా? మొన్న వర్షం అయితే మా ఇంట్లో బాగానే వచ్చేసినాం. నీళ్ళు వచ్చినా మన మీ ఇంట్లో రాలేవా? సరే, ఇప్పుడు మళ్ళా నీళ్ళు వర్షం వచ్చే ఛాన్స్ ఉంది. జర జాగ్రత్తగా ఉండండి. ఏమైనా సామాన్లు ఇస్తుంటే కూడా పైన పెట్టుకోవడం ఏదో చేయండి. చూసుకుంటూ అలర్ట్గా ఉండండి. నిన్ననే వచ్చినావా? पड़तो पानी कुछ चाहिए यहाँ तरह का कंटिन्यू है, सो पानी में पूरा और 2 दिन दबा के बारिश है मैडम. कारपोरेटर मैडम ये एरिया के उसने बोलने के लिए आए, देख समझ के रहो. ఏమన్నా బియ్యం అవి ఉంటే పక్కన పైన दबा के पानी पड़ने वाला है 2 दिन. तो जो भी नीचे का सामान है ऊपर उठा के रखो. అది చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మొన్న మీరు ఇబ్బంది పడ్డారు. कुछ आपको रहने के लिए चांस है, ओके. नहीं बोल तो मैडम को बोले तो फंक्शन में या कॉमेडी में कहीं इंतजाम कर दो. और आप पानी आने का चांस है 2 दिन అలా మొన్నటికన్నా ఎక్కువ పడే. तो ये लाइन पूरी डूबी थी ना परसों. हाँ, तो इसलिए बोलने के लिए आए कारपोरेटर मैडम. ఈ టైంలో అమ్మా మీరు కూడా జాగ్రత్త ఉండి ఏమైనా సామాన్లు అవి ఉంటే కూడా పైన పెట్టుకోండి. జాగ్రత్తగా ఉంటుంది. ఈ టైంలో పైన చేస్తున్నావా? గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కారుతో సహా కొట్టుకుపోయి చనిపోయిన ఆనంద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పటాన్ చెరువు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ నెల 12న ఇసుక బావి నాలాలలో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందిన ఆనంద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ చనిపోయిన ఆనంద్ కుటుంబాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో పాటు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలోని ఇసుకబాయి మీదుగా ఏదైతే వాగులో లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి ఆనంద్ అనే వ్యక్తి వాగులో కొట్టుకుపోయిన విషయం మరి మనందరికీ తెలిసిందే. మరి మా నాయకుడు, మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రమణ గారు వచ్చి మరి యొక్క ఏర్పాట్లను, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి మరి అక్కడి నుంచే చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి సోమేష్ కుమార్ గారితో మరి అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి ఇక్కడున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏదైతే ఉందో సరిగ్గా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ చాలా చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇంకా ఒక నిష్ణాతులైన వారిని ఇక్కడ పంపించవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చాలా వర్ణనాతీతంగా ఉందని చెప్పేసి మరి మా అధ్యక్షులు చీఫ్ సెక్రటరీ గారికి మరి విన్నవించడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న ఆ వాగ్లో ఏదైతే ఒక వాచ్మెన్ వాళ్ళ యొక్క టీంను, వాళ్ళకు తెలిసిన బృందాన్ని పిలిపిస్తే మరి వాళ్ళు వచ్చి కేవలం 1 గంట వ్యవధిలోనే
మరి ఆ కారును గుర్తించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క వ్యవస్థ మరి ఎంత అధ్వానంగా ఉందని చెప్పేసి ఈ యొక్క సంఘటన రుజువు చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ చనిపోయిన వ్యక్తి ఆనంద్, మరి ఆనంద్కు ఒక పాప, మరి వాళ్ళ భార్య ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీతోనే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యుల ఒక ఆవేదన చూస్తే మరి ఒక కంటతడి పెట్టించే విధంగా వాళ్ళ రోదనలు ఉన్నాయి. న్యూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పక్కన కుంగిన రోడ్డుకు భారీ సొరంగం ఏర్పడడంతో గుర్తించిన స్థానికులు, స్థానిక కార్పొరేటర్ గరికంటి శ్రీదేవి, రమేష్లకు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు తప్పిన పెను ప్రమాదం. రోడ్డుకు 2 వైపులా భారీ గేట్లను ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన అధికారులు రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి జనం రావద్దని కోరుతున్న ప్రజాప్రతినిధుల అధికారులు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు బషీర్బాగ్ స్కెలెన్ థియేటర్ లైన్ లోని ఓల్డ్ కమేలా బస్తీలో 2 ఇళ్లు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో అదే వీధిలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఇళ్లు కూలిపోయి నిరాశ్రులైన తమని ప్రభుత్వం గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని, తమకు ఉండడానికి ఉన్న నీడ కూడా కోల్పోయి రోడ్డున పడ్డామని, తమని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది గుంజి కాదు, కింది గుంజి ఉన్నాడు. మనకి ఏదో వచ్చిన కార్పొరేటర్ బాబు గారు పైన ఆదుకుందా అంటే మనకు ఆదుకుందా అంటే గత 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం కనుక మాకు చాలా పాత ఇండ్లు అని మాకు పబ్లిక్ ఏం కాలేదు, పాత గోడలు కాబట్టి కూలిపోయినాయి. మాకు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలి. ఎవరికి ఏం పనులు లేవు, ఎవరు గవర్నమెంట్ జాబులు లేవు, ఇళ్ళలో పని చేసుకుని బతికే వాళ్ళు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా అదే. ఏ ప్రభుత్వం వచ్చి సహాయం చేస్తారో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము గరీబులం సార్. మొన్న వర్షాలకు తట్టుకోలేక మొత్తం కూలిపోయింది. అసలు మేము అందరం ఇంట్లో ఉంటే చచ్చిపోయే ప్రభావం ఉండే కాబట్టి మేము ముందుకు అన్ని తీసేసే వరకు కూలిపోయింది. ఇది మాకు ఆదుకోవాలి సార్, మాకు ఆదుకోవాలి. మేము గరీబులం, మేము ఏదో ఇండ్ల పని చేసుకుంటాం, వంట పని చేసుకుంటాం, మాకు జాబులు లేవు, మాకు చేసుకుంటే కూలీ లేకపోతే లేదు. మాకైతే ఏ బెనిఫిట్ లేదు. ఏ సార్ వస్తారు చూస్తారు పోతారు అని మాకు ఏమీ చేస్తలేదు. ఇప్పుడైతే కమిటీ వాళ్ళు ఆడ కూడా ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి, ఏడికి పోవాలి, మేము 7 ఇండ్లు 8 ఇండ్లు ఎక్కడ పోవాలి. మరి ఖాళీ చేయమన్నారు అనుకో, మేము ఇక్కడ టెంట్ వేసుకొని రోడ్ పైన ఉంటాం మేమైతే. ఈ రోడ్ పైన ఇక్కడ వీళ్ళు నడవద్దు, అక్కడ వాళ్ళు నడవద్దు, ఓన్లీ మధ్యలో మేము టెంట్ వేసుకొని కూర్చుంటాం. మరి ఎక్కడ వరకైనా పోనీ రిపోర్ట్ ఇది. ఎందుకంటే పక్క సందులో అక్కడ కమిడియాల్లో చాలా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. మాకు సరిగ్గా నీళ్ళు లేవు, ఏం లేదు. మాకు ఎట్లా బెనిఫిట్ ఎట్లా, మాకు పోవడానికి కష్టం లేదు. పోయి కష్టం చేసుకుందామన్నా
ఇక్కడ ఏమవుతుందో ఎవరు వస్తారో ఏం చేస్తారో బాధ్యతలు ఇపోయారు. మాకు రాత్రి అంతా నిద్ర లేదు, కంటికి నిద్ర లేదు. ఆడ గోడల మీద పడ్డాయి అని రాత్రి అంతా మేల్కన్నాం. ఏం లేదు చేసుకుంటే పని. మేము గరీబులం, మేము బంగ్లాలో పని చేసుకుంటాం. మాకు ఏది ఆధారం లేదు. మాకు కమిటీల్లో కూడా ఉంటే కూడా ఆడికెళ్ళి కూడా మమ్మల్ని వెళ్ళిపోండి అని అంటారు. మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీరు కాల్ చేయండి, ఎక్కడన్నా పోండి, మాకేం చెప్తారు? మా గురించి మీరు ఉన్నది లేదు, మీరు జరగండి, మేము ఎక్కడన్నా పెళ్ళిళ్ళు చేసుకునేది లేదా మాకంటే. నేనన్నా మాకు పెళ్ళిళ్ళు అంటున్నావు, పెళ్ళిళ్ళకి కాదమ్మా, మా పరిస్థితి ఇట్లుంది, మరి మేము ఉండొద్దు అంటే మీరు ఎక్కడన్నా ఉండండి, మాకు అవసరం లేదు మీరు అని అంటారు. సార్ ఏం చేయాలి? మా ఇండ్లు గూలే కొట్టుకో, ఇండ్లు గూలేమో మేము ఇట్లా వానకొచ్చి ఇండ్లన్నీ కూలిపోయినాయి. మాకేమీ ఆధారం లేదు. మాకెవరు చేసేటోళ్ళు పెద్దోళ్ళు, మాకు పిల్లలు లేరు, ఉన్నారు పెద్దోళ్ళు కానీ ఏం డ్యూటీలు లేవు, ఏం కష్టాలు లేవు. మాకు ఏ ఇబ్బంది అంటే ఇబ్బంది అంటున్నారు. అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఎవ్వరు చూస్తలేరు, ఎవరు మాకు సాయం చేస్తారు. మీరే గరీబ్ వాళ్ళం, మేము మాకు సాయం చేయాలి, మీరే ఉండాలి మాకు. వాళ్ళు వస్తారు, వీళ్ళు కూడా ఏం చేయాలి సార్? మమ్మల్ని ఇబ్బంది చాలా అవుతున్నది మాకు. ఏదన్నా మీ ప్రభుత్వం మాకు సాయం చేయాలి, మీరు ఆదుకోవాలి అంతే. హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన బొల్లి తిరుపతి సన్నఫ్ రామచంద్ర అనే రైతు గత 15 రోజుల కిందట చిత్తూరు జిల్లా పొంగునూరు నుండి 75,000 రూపాయలు పెట్టి ఒక హెచ్ఎఫ్ జెర్సీని కొనుగోలు చేయడం జరిగింది. ఆ ఆవు ఈ రోజు ఉదయం ఒకే ఈతలో 2 లేగదూడలకు జన్మనివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు తిరుపతి మాట్లాడుతూ, సాధారణంగా ఒక ఆవు ఒకే ఈతలో ఒక లేగదూడ వేస్తుందని, కానీ మా దగ్గర ఈ ఆవు 2 లేగదూడలకు జన్మనివ్వడం సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చు పెట్టైనా ఈ 2 లేగదూడలను పోషించుకుంటామని రైతు మీడియా ముందు తెలిపారు. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గ్రామం మాందాపూర్. మేము పొంగునూరు నుంచి ఒక 15 రోజుల క్రితం ఒక 75,000 పెట్టి ఒక ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవును తీసుకొచ్చినాం. నిన్న పొద్దున 2 లేగదూడలు పెట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. 2 మొగదూడలే. సాధారణంగా ఒక్క ఈతకు ఒకటే లేగదూడని వేస్తుంది ఏ ఆవు కానీ మాకు 2 లేగదూడలు నేసింది. చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఎంత కష్టమైనా వాటిని రెండింటిని పోషించుదామని అనుకుంటున్నా. నా పేరు బొల్లి తిరుపతి, గ్రామం మహమ్మదాపూర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూష్మాండ అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రతి పేదింటికి పెద్దన్న సీఎం కేసీఆర్. పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట. కరోనా మహమ్మారి వల్ల విపత్కర పరిస్థితులు ఉన్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శమని అన్నారు. సింగూరు నీళ్లతో చెరువులు నిండుకుండలా మారనున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నీళ్లతో ఆందోళ్ నియోజకవర్గంలోని చెరువులను నింపుతామని ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎడమ కాలువ ద్వారా నీటిని వదలడం జరిగిందని వారు అన్నారు. సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా ఉంది. ప్రాజెక్టులోకి వరద 18,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అరే ఏమేమో వస్తున్నాయి, మళ్ళీ ఒకసారి కిందికి రిటర్న్. ఈరోజు సింగూరులో దాదాపు ఇప్పటి వరకు 39 టీఎంసీల నీరు ఉన్నది. మొత్తం సింగూరులో ఈరోజు 29 టీఎంసీల
నీరు ఉన్నది. ఈ సాయంత్రానికి ఇంకా ఇంట్లో తిరిగే అవకాశం ఉంది. ఇంట్లో 18,000 క్యూసెక్లు ఉంటే కడుపులో 3,000 క్యూసెక్లు మాత్రమే ఉన్నది. సో ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి సింగూరు ఉంటుంది. అయితే సింగూరు దిగువన ఉన్న కొన్ని చెరువులు పూర్తిగా నిండలేవు కనుక తూకల మండలం కానీ ఆందోళన మండలం కానీ వాటన్నింటినీ నింపడానికి, చెరువులను నింపడానికి కానీ వీళ్ళు కెనాల్ని కుదరడం జరిగింది. దానివల్ల ఆందోళనలోని చెరువు, అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, ఇంకా కొన్ని తూకల మండలంలోని కొన్ని చెరువులు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. వచ్చే పంటకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే ధ్యేయంగా వీటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడ అన్ని చెరువుల్ని, కాలువ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు. ఈ పంట ఎందుకంటే ఇప్పటి వరకు నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డారు 2-3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాటర్ కనుక ఈ ప్రతి నీటి బొట్టును కూడా, ప్రతి నీటి చుక్కను కూడా ఎట్లా వాడుకోవాలి అనే దాని మీద మన ఇరిగేషన్ ఎస్సీ గారు, ఈఈ గారు, ఏఈలు అందరూ కూడా తీవ్రమైన కృషి చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు దాన్ని సమీక్షిస్తూ. కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ ఇవాళ డీసీపీ బాలనగర్ పద్మజ, ఏసీపీ పేట్ బషీరాబాద్ నరసింహారావు, ఎస్హెచ్ఓ పేట్ బషీరాబాద్ రమేష్ మరియు ఇతర సిబ్బందితో కలిసి ఫోక్ సాగర్ లేక్, జీడిమెట్ల చెరువు, కోల్లా చెరువు పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. కురిసిన వర్షానికి ఇక్కడ కొంత ఫాక్ సాగర్కి నీరు రావడం జరిగింది. సో కొంత అక్కడ స్లూయిస్ అంతా బ్లాక్ అవడంతో అది ఓపెన్ చేయడానికి లాస్ట్ 3 days నుంచి మన ఇక్కడ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గౌడ్ గారు, మన ఎమ్మెల్సీ సాంబిరాజు గారు, మన డీసీపీ గారు, పోలీస్ ఆఫీషియల్స్, ఇరిగేషన్ ఆఫీషియల్స్, మన ఆర్డీఓ గారు ప్లస్ మున్సిపల్ చైర్మన్ గారు కోంపల్లి, సో అందరూ కూడా కలిసి అది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు బయట ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి, నాగార్జున సాగర్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అది ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ఉన్న ప్రాంతానికి ఇబ్బంది ఉండదు. సో ఆల్రెడీ నాలాస్ ఉన్నాం, ఇక్కడ బ్లాక్ అవడంతో నాలాస్ వాటర్ పోతలేదు. సో డెఫినెట్లీ ఇది ఓపెన్ చేయడంతో నాలాస్ వాటర్ పోవడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజల్లో చాలా వదంతులు వస్తున్నావు, చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏదో ఇక్కడ మనం కట్ చేస్తున్నాం, ఏదో మనం ఓపెన్ చేస్తామని చెప్పి. ప్రజలు ఎవరు కూడా ఇలాంటి వదంతులు నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ లాస్ట్ వచ్చే 2-3 days చాలా వర్షం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుంది. మలక్పేట్లో గల అఫ్జల్ నగర్ మోసీ రివర్లో నిన్న సాయంత్రం 5 గంటలకు అజీమ్ అని ఓ ఆటో డ్రైవర్ గల్లంతయ్యాడు. ఇవాళ మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బాలాలా ఆ స్థానానికి చేరుకుని డ్రైవర్ యుక మృత్యుదేహాన్ని వెలికితీతకు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు, సోషల్ వర్కర్ సజీదా సికిందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. क्या मकान है हम लोग का सलीम नगर में ऑटो ड्राइवर इधर आए ये उधर यूं बात करेंगे साहब, जो कैमरा में लेकर तो इस तरफ आ रहे हैं. कितने बजे रात को फिर ऐसा टाइम पे 4:45 का टाइम शाम में 4:45. तो जब से आप नहीं देख रहे हो? देखिए रात में आए पूरे देखे पूछा वो डीआर वाले भी आए पूरे. आपके टाइम पे पानी नहीं दिखता, अंधेरा होते नहीं दिखे, सुबह देखने चले गए. रात के टाइम कहीं नहीं दिखता, पूरा पानी अंधेरा है. तो क्या होता है, उनको रेस्क्यू टीम ला के लगा के सर्च करना ना, वैसा कुछ भी नहीं करे. थोड़ा बहुत देखे अच्छा देख लेंगे, कल सुबह देखेंगे.
क्या नाम है आपका? मैडम शेख इमरान। सबका नाम? डॉक्टर साहब से बात करें इंशाल्लाह ताला जल्द से जल्द उत्तर दिया इंशाल्लाह मिलने की उम्मीद है। बॉडी जैसा मिलते जो है ना मिले सब बताए कि जो भी इंतजाम है मिले सब को तरफ से होंगे तो इंशाल्लाह ताला। क्या नाम है एमएलए साहब? कौन से एमएलए साहब आए थे? बलाला साहब अहमद बलाला साहब है। मेरा नाम मोहम्मद तनवीर अहमद। నిజామాబాద్ నగరంలోని గూపాన్పల్లి కమాన్ వద్ద వ్యక్తి హత్య. మద్యం విషయంలో అన్వర్, గణేష్ అనే ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం. సర్ది చెప్పేందుకు వెళ్లిన సయ్యద్ యూసఫ్ చంద్రశేఖర్ కాలనీకి చెందిన వ్యక్తి సీసాతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయిన సయ్యద్ యూసఫ్. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 15 మంది యువకులను రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 15 మంది యువకులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. వారి నుంచి 1,40,800 నగదుతో పాటు 16 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ డీసీపీ వెల్లడించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ ఏరియాలోని మదర్ క్లినిక్ ఫ్లడ్ కాలనీలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ యువత వ్యసనాలకు అలవాటు పడుతుందని అన్నారు. వీటన్నిటినీ కట్టడి చేసేందుకే ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అట్లా చేయకూడదు తెలుసు కదా. మీ పేరెంట్స్ సంపాదించిన డబ్బులన్నీ మీరు ఇట్లా బెట్టింగ్ పాల్పడితే ఎట్లా? నెక్స్ట్ టైం అందరూ ప్రమాణం పెద్దపల్లి అండ్ మన సిసి నర్స్పూర్ పోలీసులు సంయుక్తంగా నిన్న మదర్ క్లినిక్ అని సిసి నర్స్పూర్లో క్లినిక్ ఉంది. అందులో ఆర్ఎంపీ డాక్టర్ జాబీర్ ఇక్బాల్ అనే అతను ఆర్గనైజ్డ్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ మీద మేము రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 15 మంది బెట్టింగ్కి సంబంధించిన క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 16 సెల్ ఫోన్స్ అండ్ 1,40,000 క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జాబ్రీ ఇక్బాల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్స్ ఇవి పాల్పడుతున్నట్టు మా విచారణలో వెల్లడైంది. అదేవిధంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద మేము ఎక్కువ నిఘా పెట్టడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారి నిందితుల్ని పీడీ యాక్ట్ ద్వారా కూడా వారిని ఎక్కువ కాలం జైలుకి పంపించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్కి పాల్పడద్దు అని మేము మనవి చేస్తున్నాం. వాళ్ళు బంగారు భవిష్యత్తుని సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ సంపాదించిన డబ్బుల్ని బెట్టింగ్కి వాడి వాళ్ళ ఫ్యామిలీస్ని నాశనం చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్కి డెవలప్మెంట్ లేకుండా అయితే అవుతుంది, వాళ్ళ భవిష్యత్తుని బాగు చేస్తున్నారు. అదేవిధంగా మన కమ్యూనిస్టేట్లో ఎవరైతే బెట్టింగ్ పాల్పడతారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి పట్టుకోవడంలో ప్రతిభ కనపడుతున్నటువంటి సిసిఎస్ మంచిర్యాల సిబ్బందిని అండ్ సిసి నర్స్పూర్ సిబ్బందిని సిపి గారు అప్రిషియేట్ చేస్తున్నారు. మజ్లిస్ సిఎల్పి లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గత 3 రోజుల నుంచి తన నియోజకవర్గం చాంద్రాయనగుట్ట ముమ్మరంగా తిరుగుతూ కష్టాల్లో ఉన్న ప్రజల కష్టాలు తీరిందనడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఆయన ఒక ద్విచక్ర వాహనంపై చాంద్రాయనగుట్ట ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.
वो साफ करा है साहब 3-4 हफ्ते करना पड़ता साफ करवाने लगे फिक्र मत करो ఇవి ఇప్పటివరకున్న సిటీ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా తెలుగు న్యూస్.